నంద్యాల జిల్లా ఎర్రగుంట్లలో జనంతో సీఎం ముఖాముఖి కార్యక్రమం దగ్గర టెన్షన్ నెలకొంది. జగన్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన భూమా అఖిలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీఎంను కలిసేందుకు అనుమతి లేదంటూ పోలీసులు అఖిలప్రియను అడ్డుకున్నారు. దీంతో భూమా వర్గీయులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. దీంతో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన రైతులపై ఎమ్మెల్సీ గంగుల చెయ్యి ఎత్తారని భూమా అఖిల ఆరోపించారు. భూమా అఖిలప్రియ వర్గీయులపై గంగుల వర్గీయులు రాళ్లు దాడి చేశారు. అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎట్లా సార్ మరి నేను రాజకీయంగా ఉన్నాను కాబట్టి నన్ను వద్దన్నారు. ఓకే, రైతులు పోయి ఒక కాగితం ముక్క ఇస్తామని చెప్తే కూడా దాన్ని కూడా తీసుకోకుండా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు రైతులని మీద దాడులు చేయడం జరిగింది. రైతు మీద దాడి చేసినారు. ఇప్పుడు కేసు పెట్టడానికి పోతున్నాము. వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది చూడాలా, లేదంటే ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. భూమా అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, యామిని ఎర్రగుంట్ల దగ్గర రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు. అయితే అలగడ నియోజకవర్గంలో సాగునీరు అందక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథరెడ్డి కుటుంబ సభ్యులు కూడా కొంతమంది రైతుల దగ్గర డబ్బులు ఇవ్వాలని కూడా ఏదైతే రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నానని ఆరోపిస్తూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను, రైతు సమస్యలు కూడా చాలా ఉన్నాయి, వాటిని కూడా ఆయనకు వివరిస్తారని కూడా ఒక వినతి పత్రం తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు మీకు పర్మిషన్ లేదు ముఖ్యమంత్రి కలవడానికి, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని కూడా చెప్తున్నటువంటి క్రమంలో నేను 2 రోజుల క్రితమే స్టేట్మెంట్ ఇచ్చాను, అయినప్పటికీ మీరు ఎలా వెళ్ళిపోతానంటున్నారు. ఎవరైనా సరే రైతు సమస్యల పైన వినతి పత్రం ఇవ్వడానికి ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది, కాబట్టి తాను వెళ్తాను, కాబట్టి మీరు కావాలంటే మీరు కూడా వెంటరండి, నేను అక్కడ ముఖ్యమంత్రిని కలిసి నియోజకవర్గంలోని రైతు సమస్యల పైన కూడా మాట్లాడతారని కూడా ఆమె చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మీకు పర్మిషన్ లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని కలవనీయమో అని చెప్పడంతో భూమా అఖిలప్రియ వర్గీయులు కూడా పోలీసులతో కొంత వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారుతున్నటువంటి క్రమంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అక్కడి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే తాను ఏం తప్పు చేశాను, నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 2 రోజుల క్రితమే నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి కలుస్తానని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు నోటీసులు ఇవ్వకుండా ముఖ్యమంత్రిని కలిసి వస్తే అడ్డుకోవడం కాకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్ కి ఎలా తీసుకెళ్తారు, నేను మీ జీపులో కూడా ఎక్కనని కూడా ఆమె అక్కడే బైఠాయించేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మా అనుచరులు అదేవిధంగా కొంతమంది రైతులు కూడా అక్కడికి ముఖ్యమంత్రి దగ్గరికి 3 పోలీసుల అనుమతితో వెళ్లారు. వారికి అక్కడికి వెళ్తే వైసీపీ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా వాళ్ళపై చేయి చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. మా అనుచరుల పైన కూడా ఎమ్మెల్యే వర్గీయులు రాళ్లదాడి చేశారు, కాబట్టి వాళ్ళపైన కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాము, వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని భూమా అఖిలప్రియ ప్రధానంగా డిమాండ్ చేశారు. పోలీసులు పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారుతున్నటువంటి క్రమంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను తిరువెల్ల పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అక్కడే కాసేపు భూమా అఖిలప్రియను అక్కడే ఉంచి మళ్ళీ పంపిస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. లేదు, ఆమెను అన్యాయంగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు.